మన ఎవరికన్నా పెద్ద పండగ అనగానే ఏం గుర్తొస్తుందండి? మహా అయితే నాకైతే సంక్రాంతి, దీపావళి, దసరా అట్లా. కానీ మా మంగళగిరి వాళ్ళకి ఒక్కటి ఎక్కువైంది పుష్ప. అదేంటో తెలుసా అండి? మా లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు. అంటే స్వామివారి కళ్యాణం అండి. సో ఒక 9 days పాటు స్వామివారు 9 రకాల వాహనాల్లో 9 రోజులు భక్తులకు దర్శనం ఇస్తారు. అలాగే 9వ రోజు నైట్ స్వామివారి కళ్యాణం. అండ్ ఈ మంత్ అయితే 14th March వచ్చింది. ఆ రోజు పెద్ద వాహనం మీద ఈ రథం మీద స్వామివారు అందరికి దర్శనం ఇస్తారండి. అదే రోజు లక్కీగా హోలీ కూడా వస్తుంది ఎప్పుడైనా సరే. ఒక్కసారి చూడండి. సో నియర్ బై ఎవరన్నా ఉంటే మాత్రం ఖచ్చితంగా మిస్ అవ్వకుండా రండి. చాలా బాగుంటుంది. ఎస్ 14th March అండి తిరునాళ్ళు జరిగిద్ది మంగళగిరిలో. అది మా మంగళగిరి వాళ్ళందరికీ చాలా అంటే చాలా పెద్ద పండుగ. నియర్ బై ఎవరన్నా ఉంటే ఖచ్చితంగా రండి. ఈ లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులు మీ మీద, మా మీద, మనందరి మీద ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. కానీ March 14th ఇక్కడ జరిగే హోలీని అలానే స్వామివారి తిరునాళ్ళని ఖచ్చితంగా ఎవ్వరు మిస్ కాకండి.